జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన అమిత్ షా గారు తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తన మాటల తూటాలతో పార్లమెంట్ వదిలిపెట్టి పారిపెట్టేట్టు చేశాడు. ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అమిత్ షా గారు మరొకసారి పార్లమెంట్లో సింహగర్జన చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలను చట్టవిరుద్ధమైనటువంటి పనులను పార్లమెంట్ సాక్షిగా ఎండగడుతూ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చుక్కలు చూపించారు. వాళ్ళు సిగ్గుతో తల దించుకునేటట్టు అమిత్ షా గారు పచ్చి నిజాలు బయటపెట్టారు. సరే, ఇక విషయానికి వస్తే నిన్న పార్లమెంట్లో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించేటటువంటి అక్రమ వలసదారులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా అయితే విధించున్నారు. ఈ బిల్లుకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో తృణమూల కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. వాళ్ళు సమర్థించే ఆశ్చర్యపోవాలి కానీ వాళ్ళు వ్యతిరేకించే ఆశ్చర్యపోవడం ఎందుకంటాలే. ఎందుకంటే వీళ్ళంతా కూడా సమర్థించేదంతా కూడా ఈ సంకర జాతినే కదా. కాదు, ఇది అవసరం లేని బిల్లు అని కొందరిని టార్గెట్ చేయడం కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పేసి ఈ తృణమూల కాంగ్రెస్ ఎంపీలంతా కూడా వాదించారు. ఎవరిని వ్యతిరేకించేదానికి ఇది చేసింది? ఈ బిల్లు ప్రవేశపెట్టింది మన దేశంలోకి దొంగదారులు అడ్డదారులు వచ్చినటువంటి దొంగలనే కదా, వాళ్ళని ఉద్దేశించే కదా ఈ బిల్లు తీసుకొచ్చింది. మరి వీళ్ళు ఎందుకంటే వాళ్ళు దొంగతనంగా రావాలా, వీటికి వచ్చితే వాళ్ళకు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు అని చెప్పించి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్పించుకొని వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకుంటా ఎల్లకాలం ఈ ముస్లింలకైనటువంటి ఈ మమతా బెనర్జీని అధికారాన్ని ఎలగబెట్టాలా, వాళ్లకు అప్పనంగా దోచిపెట్టాలా. ఇది వీళ్ళ తెలివితేటలన్నీ కూడా. అందుకని చెప్పేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లును అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇక ఎలుకొచ్చి బోన్లో చిక్కున్నట్టు అమిత్ షా గారి చేతుల్లో ఈ తృణమూల కాంగ్రెస్ ఎంపీలంతా కూడా చిక్కిపోయినారు. అంతే, ఈ విషయం పైన అమిత్ షా గారు మాట్లాడతా ఈ దేశం ఏమి ధర్మశాల కాదు, పనికిమాల గుంపు అంతా ఇక్కడికి రావడానికి ఇదే ధర్మసత్రం కాదు, ఈ దేశం ఎవడబ్బా సొత్తు కూడా కాదు, ఈ దేశం భారతీయులది, కేవలం భారతీయులది మాత్రమే. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా దేశానికి ముప్పు కలిగిస్తామంటే చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సైలెంట్గా కూర్చోలేం, తాట తీసి వదిలిపెడతాం. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య వైద్యం వ్యాపారం పరిశోధన కోసం వచ్చే వాళ్ళను సాధారణంగా ఆహ్వానిస్తాం, అది కూడా సరైన పత్రాలు ఉంటేనే. అర్థమవుతుందా? అంతే తప్ప సొంత దేశంలో గొడవలు పడి అక్కడి చట్టాలను గౌరవించకుండా మత మౌఢ్యంతో భారతదేశానికి వస్తామంటే మేము ఎంత మాత్రం కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఈ విషయంలో తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేనైతే హెచ్చరిస్తున్నా. చట్టవిరుద్ధంగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు కూడా మీరైతే తీసుకోవడం లే. అందుకు మీరు సిగ్గుపడాలా. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్న వాళ్ళపైన మీరు ఏ చర్యలు తీసుకున్నారు? అసలు ఏమీ కూడా లేవు. పైగా ఈ అక్రమ వలసలను మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని మీ ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ముద్దు చేస్తుంది, వాళ్ళను మురిపం చేస్తుంది, గారాబం చేస్తుంది, వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చింది, స్థానికులైనటువంటి హిందువులను ఓటర్ ఐడి లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తుంది. ఇది మీరు చేస్తున్నటువంటి ఘనకార్యము. అంటే ఈ ఓటర్ లిస్టులో హిందువుల పేర్లన్నీ తీసేసేది, ఈ బయట నుంచి వచ్చినటువంటి ఈ సంకర జాతి వాళ్ళ పేర్లు ఎక్కించేది. అర్థమవుతుందా? అది పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు మధ్యన 900 కిలోమీటర్ల ఈ సరిహద్దు అయితే ఉండాలి. ఇది అంతర్జాతీయ సరిహద్దు. ఇప్పటి వరకు 450 కిలోమీటర్ల మేర అతి భారీ కంచె అయితే మేము నిర్మించాం. ఇంకా 450 కిలోమీటర్ల మేరకు కంచెను అయితే నిర్మించాల్సి ఉండాలి. ఎందుకంటే ఎవరికో ఇది పోయేదానికి ఏమీ కాదు, అదేమి హైదరాబాదు సికింద్రాబాదు బస్సు అదే ఎవరికి తిరగనా. ఇంకా నిర్మించాల్సినటువంటి ఈ 450 కిలోమీటర్ల ఈ కంచె నిర్మాణం అయితే ఎందుకు ఆలస్యం అవుతుందో తెలిసిన మీ తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచెలు నిర్మించడానికి ఇప్పటి వరకు భూమిని కూడా ఇవ్వాల. సరే, ఎలాగోలా మేమే బలవంతంగా కంచెలు నిర్మిద్దాం అనుకుంటే మీ తృణమూల కాంగ్రెస్ నాయకులు సాధారణ ప్రజలను తీసుకొచ్చి అలజడి సృష్టిస్తారు. ఎవరు ఆ సాధారణ ప్రజల? మీకు అర్థమవుతుందా? వీళ్ళు వాళ్ళే, ఆ జాతి వాళ్ళే. అదేవిధంగా ఈ మత మౌఢ్యం పట్టిన వాళ్ళందరినీ ఈ సరిహద్దులోకి తీసుకొచ్చి ఈ మతపరమైనటువంటి నినాదాలన్నీ కూడా చేపించారు. కేవలం మీ ప్రభుత్వం బంగ్లాదేశ్ మియా ముస్లింల పైన ఈ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కారణంగానే కంచె నిర్మాణం అయితే ఆలస్యం అవుతా వచ్చింది. అందువలనే ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు భారత్లోకి అయితే వస్తారు. ఇది మీ తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వ భాగవతం. మీకు ఈ దేశం సమాజం మనుషులు ఏం అవసరం లే. మీకు కావాల్సింది అక్రమ వలసదారులు, ఓటు బ్యాంక్ పాలిటిక్స్, అధికారం. వీటి కోసం మీరు ఎంత నీచానికైనా కూడా మీరు దిగజారిపోతారు, మీరు ఏదైనా కూడా చేస్తారంటూ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఉద్దేశించి అమిత్ షా గారు వాళ్ళ మీద ఏలా విరుచుకుపడినారు. తన పదునైనటువంటి వ్యాఖ్యలతో
టీఎంసీ పార్టీ బతుకును ఎండగట్టేశారు పార్లమెంట్ సాక్షిగా. ఇక ఆ దెబ్బతో చేసేదేమి లేక అమిత్ షా గారు మాట్లాడేటువంటి మాటలకు సమాధానం లేక ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సిగ్గుతో లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ఇంకేం పీకేదేమన్నాడా? సమాధానం ఉంటే కదా. ఆయన మాట్లాడింది అన్నీ కూడా నిజాలే అయిపోయా. ఏమన్నా సమాధానం ఉండదు ఆయన మాట్లాడిన దానికే. వీళ్ళ బతుకులు జడ ఇటు టోళ్ళంతా కూడా ఈ దేశంలో ఎట్టా పుట్టారా? అసలు ఒకప్పట్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశభక్తులకు అది నిలయం, అది కేంద్ర బిందువు దేశంలోనే. అటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకుపోయినారు రా స్వామి? ఈ పాపం మిమ్మల్ని వదిలిపెడతాదా? మిమ్మల్ని వదిలిపెడతాది అంటలే. ఏమిలే, ఎంటాడుతుంది అంతే, ఎంటాడుతుంది, మామూలు కూడా కాదు. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.